హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. పాలకూర రైస్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర ఒక కట్ట, 1/2 కేజీ బియ్యం, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. పాలకూరని కడిగేసి ఇలా మిక్సీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి. రైస్ కడిగేసి మనం నానబెట్టుకుందాం. ఏమీ లేదండి, ఇవాళ సోమవారం కదా. మా వాళ్ళందరూ పాలకూర రైస్లోకి చికెన్ చేస్తామో మటన్ చేస్తామో అని అడిగారు. కానీ చికెన్ మటన్ సోమవారం తింటామండి. అందుకని పాలకూర రైస్లోకి గుత్తి వంకాయ కూర చేద్దామని పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు వేడెక్కిందో లేదో చూద్దాం. అందులో మనకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, క్యారెట్, కొంచెం కరివేపాకు బాగా కలపాలి. క్యారెట్ కొంచెం రోస్ట్ అయ్యే వరకు కలపాలి. క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయినాయి కదండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో గరం మసాలా లాంటివి వేసుకోకూడదండి. పాలకూర రైస్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే బాగుంటుంది. గరం మసాలాది వేసుకుంటే మనకి పలావ్ ఆ ఫ్లేవర్లో మారిపోద్ది. అలా మారిపోతే దాని టేస్ట్ ఇంకా మనకి బిర్యానీలాగే కనిపిస్తుంది, కానీ పాలకూర రైస్లో తెలియదు. వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి బాగా. వరకు కలుపుకోండి. పచ్చివాసన పోయే వరకు ఎందుకు కలుపుకోండి అంటే పాలకూర మనం ఎక్కువ వేపితే దాని ఫ్లేవర్ మనకి రైస్లోకి రాదు. అందువల్ల ఏంటంటే ఇలా పచ్చిపోయే వరకు, ఈ పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి, సరిపోతుంది. సమ్మర్లో వేడి చేసి ఎక్కువ తినకూడదని అంటారు. మా పేరెంట్స్ కూడా అదే తిడతారు. కానీ ఏంటో నాకు సమ్మర్ వచ్చేసరికి ఇలాంటివన్నీ తినాలనిపిస్తుంది. మీరందరూ అంతేనా? ఇప్పుడు పచ్చివాసన పోయింది. మనం ఇందులో పాలకూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేసుకోవడం. వేసుకుని బాగా కలపాలండి. ఇది పచ్చివాసన పోవాలి, కానీ వేగకూడదు. బాగా డ్రైగా చేసేకుండా జస్ట్ పచ్చివాసన పోతే చాలు కదండి. చూసారు కదండి, ఇప్పుడు నూనె తేలినట్టు మనకు అలా సరిపోతుంది. అలాగా ఇందులో కొంచెం పసుపు వేసాక బాగా కలిపి, ఇప్పుడు దీంట్లో మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోండి. వాటర్ లేకుండా వేసుకోండి, అంటే వాటర్ లేకుండా వేసాక కలపాలి. మనం బిర్యానీకి అది వాటర్ ఎలా వేసుకుంటామో ఆ క్వాంటిటీ లాగే వేసుకోవాలి దీంట్లో కూడా వాటర్. కానీ ముందు పాలకూరతో బాగా కలిపేసి అప్పుడు వాటర్ వేయాలి. ఇదంతా మీడియం ఫ్లేవర్ మీద జరగాలండి. పెద్ద మంట పడితే అడుగు పట్టేస్తుంది అన్నమాట. మనం నీళ్ళు ఇందులో వేసే వరకు కూడా చిన్న మంట మీద ఉంచాలి. బాగా కలిపాను కదా, మళ్ళీ తర్వాత కలపడం ఉండదు, ఇప్పుడు కలపడమే. ఇప్పుడు ఇందులో వాటర్ మనం బిర్యానీకి తీసుకున్నట్టే వేసుకోవాలి. రైస్ వేసేసుకుని కలిపాక ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. అంటే అలా కలపడం వల్ల మెతుకు అంటుకోకుండా వస్తుంది మనకు. సరిపడా నీళ్ళు వేసుకుని ఇంకా ఉప్పు కూడా రుచికి సరిపడా.
సరిపోయిందో లేదో ఇది పూర్తి అవ్వక ముందే చూసుకోండి, ఎందుకంటే ఉప్పు తక్కువైతే దీని టేస్ట్ అంతగా తెలియదు. ఇప్పుడు ఇలా మూత పెట్టుకోండి, ఒక పొంగు రావాలి. ఇప్పుడు పెద్ద మంట పెట్టి మూత పెట్టండి, ఒక పొంగు రావాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత కలిపి ఇప్పుడు చూద్దామండి. పాలకూర రైస్ పూర్తయిపోయింది. ఈసారి దీన్ని టేస్ట్ చూద్దామండి.